ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ రంగంలో ఉన్నటువంటి విజయావకాశాలు, అలాగే కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉండేటటువంటి ఉద్యోగ అవకాశాల గురించి చర్చిద్దాం. సిపెట్ అనేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని అధీనంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడతో సహా 30 ఇన్స్టిట్యూట్లు రన్ అవుతున్నాయి. తాజాగా సిపెట్ ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 10వ తరగతి, ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ, ఎంపీసీ చేసినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ప్లాస్టిక్ ఇంజనీరింగ్ రంగంలో డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, అలాగే పీజీ, డాక్టరేట్ డిగ్రీలు కూడా చదువుకునేటువంటి వెసులుబాటు సిపెట్ కల్పిస్తుంది. సిపెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. దీని ప్రకారం మే 29, 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 13వ తారీఖున ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఎంట్రన్స్లో విద్యార్థులు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన సబ్జెక్టులు ఏమిటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్. డిప్లొమా, పీజీ డిప్లొమా, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలకు వేరువేరుగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ విద్యా సంస్థల్లో చదువు పూర్తయిన తర్వాత ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 30 ఇన్స్టిట్యూట్లో కూడా ప్రతి విద్యార్థికి కెరీర్ గైడెన్సు, కెరీర్ ప్లానింగు, అట్లాగే మంచి కార్పొరేట్ సెక్టార్ నుంచి లేదా పిఎస్యూ నుంచి వచ్చినటువంటి సంస్థల ద్వారా కెరీర్ అనేది బాగా ఉందని చెప్పవచ్చు. అంటే 100కి 100 ప్లేస్మెంట్స్ జరుగుతున్నట్లుగా గడిచిన కొద్ది సంవత్సరాల నివేదికలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ప్లాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల చేసినటువంటి ఒక సర్వే ప్రకారం డిమాండ్ అండ్ సప్లై మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్పత్తి రంగంలో అవసరమైన సంఖ్యలో ప్లాస్టిక్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నిపుణులు చాలా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ₹1,00,000 నుంచి 2,00,000 వరకు వార్షిక వేతనం, నెలవారీ వేతనం సంపాదించి పెట్టే ఉద్యోగాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటి డిమాండ్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు ఈ రంగంలో నిలదొక్కోవాలనుకునే వాళ్ళు సిపెట్ ద్వారా ఎగ్జామ్ రాసి దానిలో క్వాలిఫై అయ్యి సీట్లు సంపాదించుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు అనేది 100కి 100 దొరుకుతాయని చెప్పవచ్చు. కార్పొరేట్ రంగంలో కూడా ఈ ప్లాస్టిక్ టెక్నాలజీ నిపుణుల సంఖ్య కొరత చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో, అలాగే మోల్డింగ్ సెక్షన్లో కానీ, అలాగే డిజైనింగ్ సెక్షన్లో కానీ నైపుణ్యం సంపాదించిన వాళ్ళకి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే టెక్నాలజీ రంగంలోకి, ఈ ప్లాస్టిక్ టెక్నాలజీ రంగంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా క్రియేటివిటీ అనేది అవసరం. అట్లాగే చాలా శ్రద్ధ కూడా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులు ఏ రకంగా ఉన్నాయి, డిజైనింగ్ అనేది ఏ విధంగా మారుతుంది, కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు సరిపడా మన విజ్ఞానాన్ని బ్రషప్ చేసుకుంటూ వెళ్తే ఈ ప్లాస్టిక్ టెక్నాలజీ రంగం అనేది మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి రంగంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.